60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్కారం రస్తమానంపల్లి గారు. నమస్తే సిరి. ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యింది అనగానే ఆ మాటలు కావచ్చు అండ్ చాలా వింటూ ఉంటాం. ఆ జర్నీ కూడా ఫస్ట్ ఎంత స్మూత్గా ఉంటుందో అండ్ ఆ తర్వాత నుంచి ఆ మాటలు, ఆ గొడవలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం మేడం. ఎస్పెషల్లీ మనకి ఫస్ట్ వాళ్ళని ట్రస్ట్ చేసేది ఒక వర్డ్ తోటి, జీవితాంతం నీతో నేను తోడుగా ఉంటాను అని. తర్వాత ఆ జర్నీలో మళ్ళీ మాట మార్చడం, అతనిలో ఆ చేంజెస్ రావడం, ఇవన్నీ చూసినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి మేడం? ఇలా హ్యాండిల్ చేయాలి అనే ముందు అసలు ఎందుకు చేస్తారు కూడా ఒక మాట ఎందుకు చేస్తారు అంటే బికాజ్ ఇట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ థియరీ. బేసికల్గా మనం అనుకున్నంత ఈజీ కాదు ఇది హ్యాండిల్ చేయటం. కానీ ఆ సర్కమ్స్టాన్సెస్ని, ఆ పెయిన్ని అండర్గో అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో కాబట్టికి ఇది ఈ మధ్య చూస్తే ఇట్స్ హ్యాస్ బికమ్ ఎక్కువగా వెరీ కామన్. కొంచెం ముందు ఇంత లేకుంటుండే. ఒకటి హ్యుమానిటీ అనుకొని అంటే హ్యుమానిటీ అంటే ఇప్పుడు వాళ్ళకి లేదా అనే క్వశ్చన్ వేస్తే అది ఈజీ అయిపోయింది. అంటే ఇంతకుముందు పేరెంట్స్ని గమ్మున ఎవరినైనా ఒక మాట అనాలి అంటే అసలు ఎంత పెద్ద తప్పో అంటే ఎదురు చెప్పటం అనేది ఇప్పుడు మా అప్పుడు జనరేషన్లో తీసుకుంటే అసలు తల్లిదండ్రికి అసలు ఎదురు చెప్పటమో, అడగకుండా పోవటమో, కాళ్ళు ఇరక్కొడతా ఈ టైప్లో ఉండేది. ఇప్పుడు అసలు ఇట్ హ్యాస్ అడిగితే విచిత్రం, ఇప్పుడు చెప్పిపోతే విచిత్రం స్టేజ్కి వచ్చేసింది. దట్ హౌ ఇట్ హ్యాస్ చేంజింగ్. కాబట్టికే ఇది కూడా అంత ఈజీగా అయిపోయింది. దీనికి ఒక వర్డ్ ఏమని పెడుతున్నారంటే వీ హ్యావ్ టు లివ్ అవర్ లైఫ్, ఇట్స్ వన్ లైఫ్, సో మూవ్ ఆన్. నాకు నచ్చినట్టుగా కావాలి. సో కాబట్టికే నేను భరించలేను. ల్యాక్ ఆఫ్ సో మెనీ థింగ్స్, కాంప్రమైజ్ అవ్వాలనుకోని, అడ్జస్ట్మెంట్ అవ్వాలనుకోని, ఏదైనా కానీ. సో మెయిన్గా అసలు తీసుకుంటే కొన్ని పదాలను కనుక దీన్ని ఫస్ట్ మనం పాజిటివ్గా చూద్దాం. వదిలిపెట్టిన ప్రతి ఒక్కటి నెగిటివ్గానే మనం ఎందుకు చూడాలి? కొన్నిసార్లు సర్కమ్స్టాన్సెస్ చేంజ్ అవ్వచ్చు. ఏదైనా అంటే లైక్ మనం ఈ యాంగిల్లో, ఈ పాయింట్లో తీసుకుంటే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అంటే కమిట్ అయ్యి నేను మీతో ఉంటాము అని అనుకున్న గర్ల్ బాయ్ కానీ మోస్ట్లీ అక్కడే తీసుకుంటేనే ఇది భరించగలుగుతాం. వైఫ్ అండ్ హస్బెండ్కి నేను చెప్పలేను ఇది, ఎందుకంటే యూ కాంట్ లీవ్ లైక్ దట్. సో ఈ ఇన్స్టెంట్లో వాళ్ళకి ప్రేమ అనేది జనరల్గా కళ్ళ నుంచి పుడుతుంది. కళ్ళకు చూడంగానే నచ్చి ప్రేమ అనేది మనస్సులో మొదలైంది. ఇక్కడ నచ్చింది కాబట్టి ఇక్కడికి డైరెక్ట్ అయింది. ఎట్లయితే ఫుడ్ నచ్చింది, లోపలికి వెళ్ళాక టేస్ట్. సో ఆ టేస్ట్ చూసిన ప్రతిదీ నోట్లోకి వెళ్ళి టేస్ట్ చేసినప్పుడు టేస్ట్ నచ్చకపోవచ్చు. అరే చూస్తే బాగుంది అనుకున్నానే కానీ నచ్చలే, అది నువ్వు బంద్ చేస్తావు ఫుడ్ ఐటమ్. కానీ ఇక్కడ ఏమవుతుందనంటే వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ ఎప్పుడైతే నచ్చుతాయి, రాను ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి నచ్చారు కానీ సడన్గా వదిలేసింది అనుకుందాం. ఆమె కంటిన్యూ అవుదాం అనుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయంకరమైన థ్రెట్ చేయొచ్చు. నువ్వు ఇట్లా చచ్చిపోతాము, లేకపోతే మన పరువు ఉంటుందా, నేను ఎలా పెంచాను, ఇలా అంతా. సో అక్కడెక్కడైనా అక్కడ మనస్సు ఆగకి వెళ్ళి ఉంటుంది, ఇక్కడ బంధాలకు విలువిచ్చి ఆగి ఉంటుంది. సో అది ఒక చిన్న పారామీటర్ చెప్తున్నాను. సో అలా కాకుండా కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తే అదే పదాన్ని అదే పదంలో కూడా రెండు చెప్పొచ్చు. సర్కమ్స్టాన్సెస్ ఏంటంటే ఇంకొక అమ్మాయి, అందమైన అమ్మాయో, లేకపోతే ఇంకొక రిచ్ అబ్బాయో, లేకపోతే ఇంకా బాగా గిఫ్ట్లు ఏదో అలాంటివి కూడా ఉంటే కూడా వాళ్ళు చేంజ్ అవ్వడానికి. ఇంకొక రకం ఎలా ఉంటారంటే ఫియర్ ఆఫ్ కమిట్మెంట్. ఈ ఫియర్ ఆఫ్ కమిట్మెంట్లో ఏంటంటే వీళ్ళకి ఒక్కళ్ళతోటే ఇట్లా పట్టుకుని అమ్మ అంటే ఇప్పుడు ఈ అమ్మాయినో అబ్బాయినో ఒప్పుకున్నారనుకో, లేకపోతే ఫ్రెండ్స్ అబ్బాయిలు ఈ కమిట్మెంట్ ప్రతిసారి నేను వీళ్ళకి ఒక అకౌంటబిలిటీ, ఇక్కడ పోదామన్నా అక్కడ పోదామన్నా ఇప్పుడు వదిలేసి పోలేము. ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నారు వెళ్ళిపోవాలి అని అంటే ఈ అమ్మాయి ఆపుతుందేమో, అమ్మాయి వెళ్తా అంటే అబ్బాయి ఎవరితో వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటాడేమో. సో ఇలాంటి ఒక కమిట్మెంట్కి కూడా భయపడి కూడా దే విల్ మూవ్ అనమ్మో. ఇంత ఉంటుందా, ఏదో ఒక అమ్మాయి నచ్చింది, ఒక అబ్బాయి నచ్చిండ్రు అంటే జస్ట్ ఇట్లా అన్నీ హ్యాపీ మూమెంట్సే ఉంటాయి, జస్ట్ ఆ అమ్మాయితో అబ్బాయితో ఎంజాయ్ చేసే మూమెంటే ఉంటుంది. ఆ తర్వాత ఈ క్వశ్చనేర్ అకౌంటబిలిటీ ఉంటుంది అనుకుంటారు. సో వెన్ దే ఎక్స్పీరియన్స్ దట్ అకౌంటబిలిటీ దే డోంట్ లైక్, ఓ మై గాడ్ ఐ కాంట్ కమిట్ లైక్ దిస్. ఆరెంజ్ మూవీ గుర్తుంది కదా, చాలా ఎక్కువ ప్రేమ ఉంది బట్ ఐ డోంట్ వాంట్ టు కమిట్. సో అలా అన్నట్టు ఉంటుంది. ఇంకా కొంతమందికి పర్సనల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. ఇంకేదైనా అంటే లైక్ ఏదైనా హెల్త్ ఇష్యూ అనుకోండి, లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళది ఇందాక మనం అనుకున్నట్టు, లేకపోతే మనీ తారతమ్యం కానివ్వండి, లేకపోతే వాళ్ళమ్మ నాన్న ఒప్పుకోకపోవడం కానీ, వీళ్ళమ్మ నాన్న
లైక్ సంథింగ్ ద అదర్, లేకపోతే ఇప్పుడు వాళ్ళు బయట కంట్రీకి వెళ్తామని ఉండొచ్చు, వీళ్ళు వెళ్ళాము ఇష్టం లేదు అని అనుకుని ఉండొచ్చు. ఎనీ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా ఎవరైనా వదిలేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే దే గివ్ ప్రియారిటీ టు దేర్ లైఫ్, దేర్ టేస్ట్, దేర్ పీపుల్. సో ఇట్లా కూడా మనకి ఒక అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇన్కంపాటబిలిటీ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ చూసినప్పుడు ఏముంటుంది, ఇందాక నేను చెప్పినప్పుడు నచ్చడమే ఉంటుంది. ఆ తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. నిన్ననే నాకు మొన్న ఒక కౌన్సిలింగ్ కూడా వచ్చింది. దాంట్లో హీ ఈజ్ లైక్ మోస్ట్లీ ఇంటూ మూవీస్. షీఈస్ అసలు ఎట్లా అంటే అస్సలు నచ్చదు అది. తర్వాత వీళ్ళకేమో మస్ట్ ఉంటుంది, వీళ్ళకి అసలు జీరో ఉంటుంది. ఎంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది చెప్పండి. ఒకళ్ళు నాన్ వెజ్ ఇష్టపడవచ్చు, లేకపోతే ఒకళ్ళకి అసలు తినాలని అనిపించకపోవచ్చు, లేకపోతే ఒకళ్ళకి అసలు శారీస్ కట్టుకోవడం ఇష్టం ఉండకపోవచ్చు. వాళ్ళు కంపల్సరీ మా ఫ్యామిలీలో ఉండాలి. సో పూజ కావచ్చు, ఇలాంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ, కొంతమంది క్రౌడ్లో పోవడం ఇష్టం, కొంతమందికి ఇష్టం లేదు. సో ఇది ఆ కొంచెం రోజులు బాగా అనిపిస్తుంది. రాను జీవితాంతం అన్నప్పుడు ఇట్ ఈస్ ఆఫ్ డిఫరెన్స్. లేకపోతే కొంతమందికి ఫాస్ట్ వెళ్ళి అన్ని ఫంక్షన్స్లో, ఇంకొక అమ్మాయికి ఇంకా గర్ల్ గ్రూప్ అంటే కూడా అట్లా డిఫరెంట్ టేస్ట్లు అయితే ఉండొచ్చు. ఇంకా చెప్పాలి అంటే మీరు అన్నారు ఇందాక, ఒక ఊహతోటి, ఒక ఎక్స్పెక్టేషన్ తోటి ఎంటర్ అవుతారు రిలేషన్లో. ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ నన్ను బాగా చూసుకుంటారు, నాతో కలకాలం ఉంటారు, కేర్ బాగా తీసుకుంటారు, గిఫ్ట్లు కొనిస్తారు, లేకపోతే బాగా తిప్పుతారు, లేకపోతే ట్రిప్పులకి తీసుకెళ్తారు, లేకపోతే బట్టలు కొనిస్తారు, లేకపోతే జ్యువెలరీస్, లేకపోతే అన్నిటికంటే ఎక్కువ అటెన్షన్ ఇస్తారు. సో ఇట్లా అన్నీ ఒక ఎక్స్పెక్టేషన్ ప్లాటర్ తోటి వచ్చి ఉండొచ్చు. దాంట్లో వచ్చేవరకు, ఎందుకంటే వీళ్ళకి కూడా అందే వరకు ఒకలా ఉంటుంది, అందిన తర్వాత ఒకలా ఉంటుంది. కాబట్టి దే డోంట్ అన్మెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే దే డోంట్ వాంట్ బాగాలేడు ఇంకొక దగ్గరికి, అంటే లైక్ ఇంకొక దగ్గరకన్నా కూడా దే విల్ బి డిస్సాటిస్ఫైడ్. కాబట్టి ఎవరో ఒకరు విత్డ్రాయల్ సిమ్టమ్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. మరి ఈ మూమెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి మేడం? సో ఖచ్చితంగా దీంట్లో అండర్గో అయ్యే వాళ్ళైతే చాలామంది ఉన్నారు కాబట్టి ఈ టిప్సే మోర్ యూస్ఫుల్. దాంట్లో ఫస్ట్ వచ్చేసేది ఏంటి అని అంటే, జనరల్గా కోపం, బాధ, వీళ్ళు వదిలేసిపోయారు, వీళ్ళు లేకుండా ఎలా బతకగలుగుతా అనే ఒక పెయిన్ అనేది, దాన్ని అలవ్ చేయాలి. ఎక్స్పీరియన్స్, ఆ బాధని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఇట్లా భూతంలాగా దాన్ని తోసేయడానికి అలా ఫీల్ అవుతాం. సో అలా యాక్సెప్ట్ చేయాల్సిందే. అందుకనే ఫస్ట్ ఫేస్ ద రియాలిటీ. ఫేస్ ద రియాలిటీ ఈజ్ ద ఫస్ట్ థింగ్. దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఒక స్టెప్. అంటే నేను ఎంత దూరం ఉంది, ఇంత ట్రాఫిక్ ఉంది, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది, ఇంక దాన్ని తప్పదు. వెన్ యూ ఫేస్ ఇట్, దాన్ని యాక్సెప్ట్ ఆ రియాలిటీ చేసినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. దాంట్లో లేదు వాట్ విల్ హ్యాపెన్, ఒక లాంటి రెస్ట్లెస్నెస్, ఏమీ చేయలేవు నువ్వు. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ మర్జీ, ఇష్టం, వదిలి వెళ్ళినప్పుడు దెన్ యూ నీడ్ టు అలవ్ దట్ పెయిన్ టు ప్రాసెస్ అన్నట్టు. సో అది బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ టిప్ టు థింగ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఏమనికైనా చనిపోయారు, లేకపోతే ఎక్కడికి ఏదో ఒక బాధాకరమైన సిచ్యువేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్నప్పుడు లైక్ నీకు ఎలా ఉంటుంది, ఏడవలేదు అంటే నీకు దుఃఖం వస్తుంది, బాధేస్తుంది, అన్నీ చేస్తావు. అక్కడికి వెళ్తావు, వెళ్ళిన తర్వాత వాళ్ళని కలుస్తావు, చాలా ఏడుస్తావు, చాలా చెప్పేస్తావు, చాలా అయిపోయాక సేమ్ సిచ్యువేషన్ అయితే ఏం మారలా, మనిషి అయితే రాలా, కానీ నీ బాధ తీరిందా లేదా? సో యూ హ్యావ్ టు ప్రాసెస్ దట్ పెయిన్ అనేది మాత్రం నేను చెప్తాను. అలా కాకుండా సెకండ్ ఫార్మోస్ట్ అని చెప్పొచ్చు నేను, అసలు ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు డిడ్ యు గ్రో, ఏమైనా నేర్చుకున్నారా, ఏదైనా లెసన్? ఇప్పుడు వదిలిపెట్టిపోయారు కదా, ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఆ పర్సన్ వదిలేసి వెళ్తే రెండు థింగ్స్. ఒకటి, అలాంటి వాళ్ళది ఫాల్ట్ ఉంది అనుకుందాము. రెండు పర్సెప్షన్స్ మాట్లాడతాను నేను ఎప్పుడు కానీ. సో అటువైపు వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళ ఫాల్ట్ ఉంది, వెళ్ళారు అన్నప్పుడు నువ్వేం నేర్చుకుంటావు? ఓకే, ఇలాంటి ఫాల్ట్స్ ఉన్న వాళ్ళనో లేకపోతే ఇలాంటి వాళ్ళనో నేను తొందరగా నమ్మొద్దు. ఈసారికి నేను నేర్చుకున్న లెసన్ ఏంటి, టక్కన డోర్ కొట్టగానే ఓపెన్ చేయకుండా, డోర్ కొట్టినా ఎవరు అని చూసి ఇంకొకటి ఇట్లా చైన్ పెడతారు డోర్, ఆ డోర్ పెట్టుకుని మెల్లిగా చూసి ప్రాసెస్ చేసుకుని అర్థం చేసుకుని అప్పుడు అలవ్ చేయాలి. ఇది నీ గ్రోత్. ఏది అటువైపు వాళ్ళ ఫాల్ట్ ఉంటే, నీ ఫాల్ట్ వల్ల వెళ్ళారు అనుకుందాం. బికాస్ ఎట్ టైమ్స్ అవుతుంది మనం చేసే ఒక టాక్సిక్ బిహేవియర్ వల్ల కానివ్వండి, లేకపోతే ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ కానివ్వండి, అర్థం చేసుకోకుండా సతాయించడం కానివ్వండి, కొంతమంది
టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకొని వాళ్ళ ప్రేమను చాలా ఇన్సల్ట్ చేయటం కానివ్వండి, అనాయ్ చేయడం కానివ్వండి, ఇగ్నోర్ చేయడం కానివ్వండి, ఇలా మనం చేస్తే కూడా అంటే ఇటు సైడ్ వాళ్ళు వెళ్ళిపోవడానికి ఉండదు. ఎన్ని రోజులు భరిస్తాను, వాట్ ఈస్ దిస్ పెయిన్, నా వల్ల కాదు ఈ అమ్మాయితోటో ఈ అబ్బాయితోటో, నేను ఎంత చూపించినా వాళ్ళు కేర్ ఇవ్వడం లేదు నాకు, లేకపోతే ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే ఊరికే ఇట్లా జెలసీ ఫీల్ అవ్వడం, పొసెసివ్ ఫీల్ అవ్వడం, లేకపోతే ఇట్లా టాక్సిక్ ఫోన్లు పగలు కొట్టడం, ఇలాంటి కొన్ని చేస్తున్నా. సో ఇన్ దిస్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్, నా ఈ బిహేవియర్ వల్ల నాతో ఎవరు ఉండరు. ఇది ఇక్కడ ఎవరు గ్రో కావాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ నువ్వు కావాలి. యూ నీడ్ టు గ్రో యువర్ పర్సనాలిటీ, యువర్ క్యారెక్టర్ టు బీ అ ఫిట్ ఫర్ అనదర్ రిలేషన్. సో యూ నీడ్ టు రీడైరెక్ట్, ఒకసారి లోపలికి టార్చ్ చేసుకొని చూసుకొని బయటకి వేసి కూడా చూడడం వల్ల నెక్స్ట్ యాక్సిడెంట్ అవ్వకపోవడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు ఒంటరిగా కూర్చుని కనుక నువ్వు ఇదే థింక్ చేస్తుంటే ఇట్ విల్ డిగ్ యూ, అంటే లైక్ ఎట్లా అంటే నిన్ను ఆహుతి చేస్తుంది ఇది మంట. బికాజ్ ఒకటి కోపము, బాధ అన్నీ నిన్ను బర్న్ చేస్తుంది లోపల. సో కాబట్టి ఇట్స్ బెటర్ టు టేక్ కేర్. సెల్ఫ్ కేర్ ఈజ్ అ వెరీ మచ్ ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్ అంటే యూ లవ్ యువర్ సెల్ఫ్. డోంట్ వెయిట్ ఫర్ అనదర్ అప్రిసియేషన్, ఎవరో దగ్గర నుంచి అప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు నీలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ని అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఐఎమ్ ఫైన్, ఐఎమ్ అమేజింగ్, ఐఎమ్ వెల్, ఆల్వేస్ సే ఐఎమ్ గుడ్, ఐఎమ్ హ్యాపీ, యూ విల్ బీ హ్యాపీ. ఇవి చాలా చిన్నపిల్లలకు చెప్పినట్టు కనిపిస్తాయి, బట్ ఇట్ వర్క్స్ లైక్ ఏ మ్యాజిక్ ఎఫర్మేషన్స్. సో తర్వాత ఒక హాబీ, ఒక మంచి మోస్ట్లీ హీలింగ్ టెక్నిక్స్ ఉంటాయి. లైక్ ఐ కెన్ సే పెయింటింగ్ అనుకోండి, ఎక్సర్సైజ్ అనుకోనివ్వండి, రన్నింగ్ అనుకోనివ్వండి, స్విమ్మింగ్ అనుకోనివ్వండి, లేకపోతే మ్యూజిక్ ఈజ్ అమేజింగ్, సో పెయింటింగ్. సో ఇట్లా మీరు రకరకాలుగా సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ తీసుకుంటే కనుక ఫాస్ట్గా బయటపడడానికి ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు చెప్పబోయేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు మళ్ళా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏదైనా నచ్చలేదని ఒకసారి ఇట్లా కొట్టినప్పుడు అది మళ్ళీ మన థాట్ బయటకు వస్తా లేదా, నేను ఇది ఆలోచించినబ్బా అనుకోగానే మళ్ళీ కొంతసేపటికి టక్కని మళ్ళీ వస్తుంటుంది. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే యూ నీడ్ టు రీఫ్రేమ్ దట్ ఎక్స్పీరియన్స్. రీఫ్రేమ్ అంటే చెప్తాను నేను మీకు, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ట్రికీ వర్డ్ అని చెప్తాను. వాళ్ళని ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు పెయిన్ అవుతుంది, నీకు ఇష్టం, నువ్వు కావాలనుకున్నావు, ఇష్టమైంది, వదిలేసి వెళ్ళింది. సో పెయిన్ ఎప్పుడు వదిలేసిన వెళ్ళి వద్దు అని ఆపుతున్నా వదిలేసి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి తక్కువ పెయిన్ ఉంటుంది. ఎవరిని కాదు అని, రెండు రకాల పెయిన్, ఒకటి ఈగో నన్ను వదిలేసి పోతుందా అని, రెండోది లిటరలీ ఎమోషనల్లీ అటాచ్డ్, దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్ వన్ పర్సన్ విల్ లీవ్ బికాస్ దే వర్ హ్యాపీ, కమిటెడ్ ఉన్నారు కదా, ప్రామిస్ చేశారు కదా నాతో బాగుంటా అని. సో అది చాలా పెద్ద దక్కా జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి అని అంటే రీఫ్రేమ్ ఎలా చేసుకోవాలంటే, నువ్వు ఎంతసేపు ఇప్పుడు వదిలిపెట్టిపోయిన పెయిన్నే అది అంటే వాళ్ళు మంచిగా నాకు ఆ రిలేషన్ ఇంపార్టెంట్ అనుకున్నావు, అలా కాకుండా నువ్వు ఆ రిలేషన్లో ఉన్నప్పుడు ఎన్ని గొడవలైనాయి, ఎంత టాక్సిసిటీ అయింది, ఆ పర్సన్ నిన్ను ఎంత హర్ట్ చేశారు, ఆ పర్సన్ నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాడు లేదా పెట్టింది, ఎవరైనా అమ్మాయి అబ్బాయి, అది ఆలోచించుకొని అది ఫ్రంట్ సీట్కి రీఫ్రేమ్ చేసావంటే పోతే పోయింది, దరిద్రం వదిలిపోయింది నాకు అనుకుంటావు అనుకో. వెన్ యూ సే దట్ వర్డ్స్ యూ విల్ ఫీల్ లాట్ ఆఫ్ లైటర్. బికాజ్ అమ్మయ్య నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతే ఎంత హ్యాపీయా కాదా నేను. సో ఆ పెయిన్ ఒకటేసారి ఎవరో ఇలా చెయ్యి పెట్టి తీసి అలా బయటపడేసినట్టయితే అనిపిస్తుంది. బికాజ్ యూ ఫీల్ సో గుడ్, అమ్మ నిజమే కదా నేను ఇంత ట్రామా నుంచి తప్పించుకున్నాను, అంటే కాగల కార్యము భగవంతుడు తీర్చినేదో అన్నట్టు. సో అసలు ఇది జరగాల్సి ఉంది అందుకనే వెళ్ళిపోయారులే అని అనుకుని వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ గుడ్ అనుకొని సో యూ కెన్ మూవ్ ఆన్. ఒకవేళ మళ్ళీ ఆ రిలేషన్ బ్యాక్ వస్తా అని మనం ఆల్రెడీ ఒక మంచి పెద్ద వీడియో కూడా చేసాము. యూ నీడ్ టు సెట్ బౌండరీస్ అండ్ రీథింక్ టు అలవ్ ఆర్ నాట్. ఏ రిలేషన్లో అయినా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ రోజుల్లో పర్మనెంట్ అనుకోవడానికి ఏవీ లేవు. పర్మనెంట్ ఉండాలి అని అంటే అడ్జస్ట్మెంట్ ఇంపార్టెంట్. అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ యూ నీడ్ టు థింక్ ఈ పర్సన్ కలకాలం ఉంటాడు అని, మొత్తం ఉంటారు అని ఎవ్వరిని కానీ అనుకొని మాత్రము మనస్సు పూర్తి
పూర్తిగా ప్రిపేర్ అంటే డిపెండెంట్ అవ్వకూడదు ఆ రిలేషన్ మీద. ఎప్పుడైతే అంత డిపెండెంట్ అవుతామో వాళ్ళు సడన్గా వదిలేసినప్పుడు మనము పూర్తి తరహాల అధపాతాలానికి పడడం జరుగుతుంది. కాబట్టి జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్, యూ బీ గుడ్ టు అదర్స్. వదిలిపెట్టిపోకుండా నర్చర్ చేస్తూ ఉండండి, దాన్ని ప్యాంపర్ చేస్తూ ఉండండి, ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండండి ఉన్నప్పుడే. పోయిన తర్వాత ఏడ్చి లాభం లేదు. అలా మనల్ని వదిలేసి పోయే వాళ్ళను నీలాంటి ఒక అద్భుతమైన ప్రైస్లెస్ పర్సన్ పోగొట్టుకున్నందుకు వాళ్ళు లైఫ్లో ఎప్పుడైనా రిగ్రెట్ అవుతారో. నేను ఎప్పుడు చెప్పే ఒకే వర్డ్, కర్మ హిట్ దెమ్ బ్యాక్. సో కాబట్టి యూ బీ హ్యాపీ దట్ యు ఆర్ ఇన్ అ సేఫ్ జోన్. సో మరి ఇలా చాలా మందికి కూడా వాళ్ళ లైఫ్లో ఒకానొక సందర్భంలో జరుగుతూ ఉంటాయి. ఆ మూమెంట్ని హ్యాండిల్ చేయక చాలామంది డిప్రెషన్లోకి అక్కడే ఆగిపోవడం లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం? దే కెన్ కాల్ అస్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ పెయిన్ని హీల్ చేయాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పింది కొంతమందే చేయగలుగుతారు. దే నీడ్ ఎ సపోర్ట్. దే నీడ్ ఎ సపోర్ట్ ఆఫ్ థెరపిస్ట్ ఆర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ. ఇవాళ రేపు ఫ్యామిలీకి చెప్పినా కూడా మర్చిపోలేకపోతే ఎంతే కదా లైట్ ఇట్లా అంటూ ఉంటారు. కాబట్టి థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. హీలింగ్ టెక్నిక్స్ ఖచ్చితంగా మేము వాళ్ళకి ప్రాసెస్ చేసి వీ కెన్ టేక్ దట్ pain or grief from their hearts. They can call us on a scrolling number. Thank you madam. Thank you so much. Thank you so much, Siri.